బీసీ ఉచ్చులో బీజేపీ రేవంత్ వ్యూహంపై కమలం యాక్షన్ ప్లాన్ ఏంటి? బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనసభలోనూ శాసనమండలిలోనూ ఆమోదం పొందింది. ఇక బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయి. ఇప్పటిదాకా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో బీసీలకు 29% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దాన్ని పెంచుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను నిర్వహించింది తెలంగాణ సర్కార్. ఈ గణనలో 56.36% బీసీలు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధిత బిల్లులకు చట్టసభలు ఆమోదముద్ర వేశాయి. అంటే ఇక నుంచి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ నియామకాల్లో, అదే రీతిలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల ఫలాలు బీసీలకు దక్కనున్నాయి. ఇంతటితో పని పూర్తయినట్లు కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని చట్టసభలు బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపనున్నాయి. దేశంలో రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఆయా కులాల జాబితాను మార్చాలన్నా రాష్ట్రాలకు అధికారం లేదు. ఈ అంశం కేంద్రం జాబితాలోది. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇక చట్టసభల ఆమోదం పొందిన ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఆ బిల్లును పార్లమెంటు 3/2 మెజార్టీతో ఆమోదించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 50%కి మించకూడదు. అలా మించితే రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో చేర్చాలి. ఈ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇస్తే ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% కలుపుకుంటే మొత్తం 67%కి చేరుకుంటుంది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. అలా సవరణ చేయాలంటే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. అందుకు తగిన గణాంక సమాచారం అందుబాటులో ఉంటే అప్పుడు తగిన కారణాలతో రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువగా పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ కారణాలతోనే రేవంత్ సర్కార్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్గా ఎదుర్కొనే రీతిలో పటిష్టంగానే బీసీ గణన చేపట్టింది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాతనే బీసీ లెక్కలను తేల్చి చెప్పింది. ఆ తర్వాత చట్టసభల్లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బంతి కేంద్రం కోర్టులో పడేసింది. పార్లమెంట్లో 3/2 మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ వీలవుతుంది. అప్పుడే రాష్ట్రంలో పెంచిన బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే బీసీ గణన చేపడతామని చెప్పింది. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా రేవంత్ సర్కార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. దేశవ్యాప్త కులగణన విషయంలో మోదీ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీసీలంతా ఐక్యంగా ఉండాలని, బీసీ లెక్కలు అవసరం లేదన్న రీతిలో మోదీ నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదముద్ర వేస్తే అది కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఓ అస్త్రంగా మారనుంది. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించినందుకు మేం బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు పెంచామని, పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది చేసి చూపించామని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు దగ్గరయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇలా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేలా మోదీ సర్కార్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సానుకూలంగా స్పందిస్తారా లేదా చూడాలి. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా ఎన్డీఏ సర్కార్ ఆమోదముద్ర వేస్తే తేనెతుట్టె కదిపినట్లే లెక్క. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్లు ఊపందుకుంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ఈ సమస్య ఎదురు కావచ్చు. ఒకవేళ ఈ రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండా పక్కన పెడితే బీసీ వ్యతిరేక పార్టీగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలోనూ దేశవ్యాప్తంగా ముద్రపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిమాండ్లే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారిని కాదని కేంద్రంలో బలహీనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఒకవేళ తీసుకుంటే ఆ సక్సెస్ తన ఖాతాలో పడుతుందా, లేక మొదటి నుంచి బీసీ రాగం వినిపించిన కాంగ్రెస్ ఖాతాలో పడుతుందా అన్న డైలమా కమలనాథుల్లో లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ బీసీ ఉచ్చు నుంచి భారతీయ జనతా పార్టీ ఎలా తప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే తెలంగాణలోని రాజకీయ పార్టీలను తీసుకుని ప్రధానిని కలవాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల బిల్లు ఎందాక ముందుకు సాగి ఆచరణలోనికి వస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే.